ఛానల్ని ఫ్రెండ్స్, డాకు మహారాజ్ 3వ సాంగుకు సంబంధించిన అప్డేట్తో పాటు మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఫ్రెండ్స్, వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవుతున్న చిత్రాలలో మన డాకు మహారాజ్ కూడా ఒకటి. ఇప్పటికే మన బాలయ్య గారు వరుసగా 3 బ్లాక్ బస్టర్లతో ఫుల్ ఫామ్లో ఉన్నారు. ఇప్పుడు డాకు మహారాజ్గా వస్తున్నారు. ఈ మూవీ నుండి వచ్చిన ఫస్ట్ సాంగుకైతే పెద్దగా రెస్పాన్స్ రాలేదనే చెప్పాలి. దీంతో బాలయ్య ఫ్యాన్స్ అయితే భయపడ్డారు. అయితే చిత్ర బృందం పెట్టిన ప్రెస్ మీట్ కానీ, ఆ తర్వాత వచ్చిన 2వ సాంగ్ కానీ ఆ భయాలను పోగొట్టాయనే చెప్పాలి. అంతేకాక పాప సెంటిమెంటుతో ఈ మూవీ వస్తుండడంతో అంచనాలైతే ఏర్పడ్డాయి. ఇప్పటికే అఖండ, భగవంత్ కేసరి పాప సెంటిమెంటుతో రావడం జరిగింది. ఈ సినిమాలు ఎంత భారీ విజయం సాధించాయో మనందరికీ తెలిసిందే. 2వ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాపై ఆసక్తి అయితే చూపిస్తున్నారు. ఇక ఈ 2వ సాంగ్లో మాత్రం బాలయ్య గారు అదిరిపోయారు. యంగ్ లుక్లో యంగ్ హీరోలకే గట్టి పోటీ ఇస్తున్నారు. ఇకపోతే ఈ పాప సెంటిమెంటు ఫ్లాష్ బ్యాక్లో హైలైట్గా నిలవబోతోందని తెలుస్తోంది. అంతేకాక ప్రజ్ఞా జైస్వాల్ ఫ్లాష్ బ్యాక్లో చనిపోతుందట. బాలయ్య, ప్రజ్ఞ, ఈ చిన్ని పాప వీరి మధ్య వచ్చే సెంటిమెంట్ సన్నివేశాలు మాత్రం అదిరిపోతాయని అంటున్నారు. ఇక తాజాగా చిత్ర బృందం నిర్వహించిన ప్రెస్ మీట్ అయితే బాలయ్య ఫ్యాన్స్లో మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకులలో కూడా అంచనాలు పెంచేసింది. ఈ మూవీ జైలర్ విక్రమ్ సినిమాల కంటే బెస్ట్గా ఉండబోతోందని హామీ ఇచ్చారు దర్శక నిర్మాతలు. ఈ వ్యాఖ్యలైతే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అంతేకాక సంక్రాంతికి వస్తున్న ఇతర సినిమాల ఫ్యాన్స్లో కూడా గుబులు పుట్టిస్తున్నాయి. ఇక త్వరలోనే 3వ సాంగ్ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. ఈ సాంగ్ మాత్రం సినిమాలోని అన్ని సాంగ్స్ కంటే హైలైట్గా ఉండబోతోందట. ఈ సాంగ్లో బాలయ్య గారి డ్యాన్స్ మూమెంట్స్ కూడా అద్భుతంగానే ఉంటాయట. ఈ నెల చివరికల్లా ఈ సాంగ్ను రిలీజ్ చేయడం కానీ, లేదంటే జనవరి 1కు రిలీజ్ చేయడానికి కానీ ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం.